హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే హోమ్ మేడ్ పిజ్జా చేస్తున్నారు. సో లాస్ట్ వరకు వ్లాగ్ అయితే చూసి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాము. ఈ వాటర్ వచ్చేసి కొంచెం షుగర్ని అనమాట కరిగించడానికి. కొంచెం హాట్ వాటర్ అయితే త్వరగా కరుగుతుంది కదా. సో ఇప్పుడు షుగర్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోమన్నారు. అందులోని హాట్ వాటర్ చెక్ చేశారనమాట, కొంచెం వేడెక్కే లేదని. సో తర్వాత అందులో అయితే కలుపుతున్నారనమాట. ఇది కలిపేశాక మనకి ఏం తీసుకోవాలంటే ఈస్ట్ అనమాట. ఈస్ట్ వచ్చేసి ఎక్కువగా యూస్ చేయకూడదు, తినకూడదు అనమాట. సో అది బేకరీస్లోని ఇంకా కొన్నిట్లో అయితే ఎక్కువగా యూస్ చేస్తారు. సో అందుకే మనం బయట ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఇంట్లో చేసుకోవాలి. ఇందులో అయినా మనకి ఎంత చెప్తారో దానికన్నా చాలా తక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. సో 1 స్పూన్ ఫుల్ అన్నారు కానీ తను అయితే కొంచెం యాడ్ చేశారనమాట. ఈస్ట్ అనమాట. ఇది మనకు స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బేస్కి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. పిజ్జా బేస్ అయితే ఇప్పుడు చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ పిజ్జా బేస్ వచ్చేసి మైదాతో చేస్తున్నారు. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మైదాని అయితే మనం కలుపుకోవాలి. అది ఎలా కలుపుకోవాలి అంటే మన చేతికి అంటుకోకూడదు అనమాట. యాక్చువల్గా చాలాసార్లు పిజ్జా అయితే ఇంట్లో చేశారు. సో బేస్ వచ్చేసి పిజ్జా బేస్ అంటే బన్ వచ్చేసి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లైక్ షాప్స్లోని మార్ట్స్లోని అలా. సో అక్కడ వచ్చేసి 60 రూపీస్ పడింది అనమాట. 4 పిజ్జా బేసెస్, ఒకటి 15 రూపీస్ అనమాట. సో ఈజీగా తెచ్చుకొని ఇంట్లో చేసేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇంట్లోనే బేస్ చేస్తున్నారు. ఆయిల్ కూడా వేసుకుంటూ మన చేతులకు అంటకుండా ఫుల్గా మా వారైతే మొత్తం బేస్ని అయితే మంచిగా రెడీ చేస్తున్నారు అనమాట. సో మా వారికి ఇంట్లోనే పిజ్జాలు, బర్గర్లు అట్లా మనకి ఎన్ని కావాల్సిన అన్నీ చేసుకొని మంచిగా తినడం ఇష్టం అనమాట. బయట ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకుంటూ తింటారనమాట. సో ఇప్పుడైతే చూసారా చేతికి అంటకుండా మంచిగా రెడీ చేశారనమాట. దీన్ని 1 అవర్ నానబెట్టాలి. నానబెడితే మనకి పొంగుతుంది కొంచెం, మనకి ఈస్ట్ స్మెల్ కూడా కొంచెం తెలుస్తుంది అనమాట. సో ఈస్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే అది పులిచి కొంచెం ఇది అవ్వడానికి మాత్రమే. సో అది వేయకుండా ఉండుంటే ఇంకా సెకండ్ ఆప్షన్ ఉండొచ్చేమో, మా వారికి తెలుసు, నాకైతే తెలీదు. సో ఇదైతే నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే వెజిటేబుల్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి. అందులో ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మీకు ఏం అంటే పిజ్జా అంటే చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా అట్లా ఏమైనా కట్ చేసుకోవచ్చు. సో మేమైతే వెజ్ పిజ్జా ఓన్లీ. సో ఇప్పుడైతే మయోనైస్ అనమాట. మయోనైస్ అయితే మన సైడ్ ఎక్కువగా ఇవ్వరు, కానీ ఇక్కడ మండీలోకి అయితే మయోనైస్ కంపల్సరీగా ఇస్తారు. కర్డ్ అస్సలు ఇవ్వరు అనమాట. సో ఆ మయోనైస్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ పెద్ద కాస్ట్ కాదు, తక్కువ కాస్ట్నే ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి రెడ్ చిల్లీ అనమాట. సో రెడ్ చిల్లీ కొంచెం యాడ్ చేసుకుంటున్నారు. ఈ ఫ్లేవర్ వచ్చేసి మీరు స్పైసీ తింటే స్పైసీ అనమాట. సో కొంచెం తక్కువ కారం తింటే పిల్లలకి అట్లా పెట్టాలనుకుంటే కొంచెం లైట్గా వేసుకోండి. ఇది టమాటో సాస్, ఇష్టపడిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది, అండ్ తక్కువ యాడ్ చేసుకుంటే నార్మల్ ఉంటుందన్నమాట. సో ఇదైతే మిక్స్ చేస్తున్నారు. సో ఇది బాగా మిక్స్ చేసుకుంటే మన పిజ్జా బన్ మీద రాయడానికి స్పైసీగా ఉండేది ఇదే మెయిన్ అనమాట. సో ఆ ఫ్లేవర్ తెప్పిస్తుంది, పిజ్జా ఫ్లేవర్ అండ్ చీజ్ ఒకటి అనమాట. సో ఇది చూసారా బాగా పొంగింది కదా. సో మంచిగా పొంగింది, కొంచెం పెద్దదయింది. ఇప్పుడు ఇంకొంతసేపు కలుపుకొని లైక్ కొంచెం దాన్ని మనం ప్లేట్లో ఈ పిజ్జా బేస్ కోసం రెడీ చేసిన దాన్ని ప్లేట్లో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి స్పోర్క్తో వచ్చేసి కొంచెం హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పిజ్జా సాస్ దాని మీద అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళాలని చెప్పేసి. ఈ పిజ్జా బేస్ వచ్చేసి మనం దేని మీద అయితే చేయాలనుకుంటున్నాం అందులోనే స్ప్రెడ్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే సిట్టింగ్ ఉండదన్నమాట. సో అదొక మిస్టేక్ అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పిజ్జా సాస్లోని ఇప్పుడు వచ్చేసి మనం పిజ్జా సాస్ మీద అప్లై చేసేసుకోవాలన్నమాట. ఈలోపు మైక్రో ఓవెన్లో చేస్తున్నాం కాబట్టి ఓవెన్ వచ్చేసి ఫ్రీ హీట్ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రీ హీట్ పెట్టుకొని ఈ లోపేమో సాస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్ వచ్చేసి ఈ సాస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, మేతి అంటే ఆర్గానో
అండ్ చీజ్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. సో అలా మంచిగా తినొచ్చు అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద కాస్ట్లు ఏం కాదు, నార్మల్ కాస్ట్లే అనమాట. మనం కొనుక్కునే కాస్ట్లు 30లో 40లో అలానే ఉంటాయి అన్నమాట. చీజ్ వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో చీజ్ అయితే మనకి ఎంత కావాల్సితే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటాస్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఇవైతే నేను ఎక్కువ కొంచెం కట్ చేసేసాను, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నారు అనమాట. సో యాక్చువల్గా పెద్ద పెద్దవి కూడా మనకి కట్ చేసుకొని పెట్టుకుంటారు డెకరేటబుల్గా. మా వారైతే ఎప్పుడు ఇలానే స్ప్రెడ్ చేస్తారు చిన్న చిన్న ముక్కలుగా. ఎప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయొద్దు అంటారు ఎందులోకి కూడా. సో మేమైతే ఓవెన్ ప్లేట్ ఇచ్చారు కదా, డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టేసాము. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచారనుకుంటా. తర్వాత మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. 15 మినిట్స్ పెట్టారు కానీ ముందే అయిపోయిందనమాట, అందుకే 10 మినిట్స్ అంటున్నా. సో రౌండ్గా తిరిగింది కదా. సో టైమింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇలా సౌండ్ వచ్చేసి ఆగుతుందన్నమాట మనకి. సో అప్పుడు మనం బయటకు తీసేయడమే. డైరెక్ట్గా మనం హ్యాండ్ అనేది అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది. చూసారు కదా, చిన్నది ఇటు సైడ్ అయితే కొంచెం ఎక్కువ హీట్ అయిందనమాట. సో సెకండ్ పిజ్జా అయితే మంచిగా ఇదయింది. ఇదే సెకండ్ పిజ్జా అనమాట. సో నేనైతే కొంచెమే తిన్నాను, మా వారు మంచిగా తిన్నారు. ఎందుకంటే మా వారికి పిజ్జాస్, బర్గర్లు అంటే చాలా ఇష్టపడతారు. గ్రిల్లింగ్ టైప్ చికెన్స్ అండ్ కర్రీలు అలాంటివి ఇష్టపడరు కానీ చికెన్లో. సో మొత్తానికైతే సెకండ్ది నేనే ఆన్ చేశాను అనమాట. మొత్తానికి అయితే పిజ్జా అయితే ఇంట్లో రెడీ చేసుకున్నాం. సో మీకు ఎంతమందికి పిజ్జా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ పిజ్జాని అయితే కట్ చేస్తున్నారు చూడండి, చాలా కష్టంగా. ఎందుకంటే కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది కదా అటు సైడ్ ఉన్నది, అది కొంచెం కట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందనమాట. అది హార్డ్గా అయ్యింది. సో మిగతాదంతా మంచిగా ఉంది. ఫస్ట్ టైం కదా ఇంట్లోనే బేస్ చేసుకొని ఓవెన్లో చేయడం, అందుకనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ కొన్ని 2-3 టైమ్స్కి అయితే మంచిగా చేస్తారు, సూపర్గా ఉంది.